మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంటే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. ఆ జెండాను రూపొందించింది తెలుగు తేజం పింగళి వెంకయ్య. అయితే నేడు అదే స్ఫూర్తితో మరో ఆంధ్రుడు ప్రపంచం అబ్బురపడేలా అరుదైన జాతీయ జెండాను రూపొందించారు. ఎలాంటి కుట్టు, అతుకు, ప్రింటింగ్ లేకుండా కేవలం మగ్గంపైనే ఏకవస్త్రంగా జాతీయ పతాకాన్ని నేసి తన దేశభక్తిని చాటుకున్నాడు ఒక నిరుపేద చేనేత కార్మికుడు. తన ఆశయం కోసం ఏకంగా ఇంటిని తాకట్టు పెట్టిన సత్యనారాయణ స్టోరీ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరానికి చెందిన రుద్రాక్షల సత్యనారాయణ ఒక సాధారణ చేనేత కార్మికుడు. చీరలు నేయడంలో ఆరితేరిన ఆయనకు ఒక వినూత్న ఆలోచన వచ్చింది. సాధారణంగా జాతీయ జెండాను 3 రంగుల వస్త్రాలను అతికించి చేస్తారు. కానీ సత్యనారాయణ మాత్రం ఎక్కడా అతుకు లేకుండా అశోక చక్రంతో సహా మొత్తం జెండాను మగ్గంపైనే ఒకేసారి నేయాలని నిశ్చయించుకున్నారు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగిన సత్యనారాయణ మొదట తన చిన్న మగ్గంపై 4x6 సైజులో జెండాను రూపొందించాడు. కానీ ఎర్రకోటపై ఎగురవేయాలంటే పెద్ద జెండా ఉండాలని భావించి 8x12 సైజులో జెండాను తయారు చేయాలని సంకల్పించాడు. అయితే అందుకు పెద్ద మగ్గం అవసరమైంది. ఆర్థిక స్తోమత లేకపోయినా వెనకడుగు వేయకుండా ఏకంగా తనకున్న ఒక్కగానొక్క ఇంటిని తాకట్టు పెట్టి లక్షల రూపాయలతో మగ్గాన్ని కొనుగోలు చేశాడు. ఆయన సంకల్పానికి భార్య, కుటుంబ సభ్యులు కూడా అండగా నిలిచారు. గత 9 సంవత్సరాల క్రితం నేను ఈ జాతీయ జెండా మొదలుపెట్టానండి. అంచెంచెలుగా ఆ జాతీయ జెండాని డెవలప్మెంట్ చేసుకుంటూ నేను 8x12 ఎర్రకోట మీద ఎగరేసే సైజులో నేను తయారు చేశానండి. వీటన్నిటికీ కూడా నాకు 4 సంవత్సరాలకి 6,50,000 రూపాయలు అయితే ఈ జెండాకి ఖర్చు అయ్యిందండి. కానీ నాకు ఈరోజు ఎంతో ఆనందం అండి. ఇన్ని రోజుల నుంచి నాకు ఈ ఆనందం లేదు. ప్రభుత్వం నుంచి నేరుగా ఆఫీస్ నుంచి ఫోను రావడం అంటే నాకు చాలా ఆనందంగా ఉన్నదండి. లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రత్యేక కృతజ్ఞతలండి. అలాగే కాంగ్రెస్ ఎంపీ శశిధర్ గారు కూడా చాలా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అతుకులు, కుట్లు లేని అశోక చక్రంతో సహా 24 రేఖలకి 2,400 దారాలతో ప్రత్యేకంగా ఇది తయారు చేసిన జాతీయ జెండా అండి. ఇది అతుకులు, కుట్లు లేకుండా తయారు చేయడం అంటే 3 రంగులు తీసుకోవాలండి. 3 రంగులు తీసుకుని దారాల అల్లికతో తయారు చేయాలండి. ఇది ప్రత్యేకమైన దారాల అల్లిక తయారు చేసి మన గ్రాఫ్ వేసుకుని ఆడకట్టుకునండి అన్నీ కూడా స్పెషల్గా తయారు చేయాలండి. ఈ దీంట్లో భాగంగా మేము పెద్ద 8x12 అడుగులు అనేటప్పటికి చాలా పెద్ద జాతీయ జెండా అండి. ఈ జాతీయ జెండాకి 3 మనుషులు కావాలండి. నేను కాకుండా ఇంకా 3 సహాయం చేస్తారండి. మా ఫ్రెండ్స్ సహాయం చేశారండి. మా బావగారు ఒకళ్ళు, మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా సహాయం చేశారండి. అప్పుడు లోకేష్ గారు ఆఫీస్ నుంచి అయితే నాకు ఫోన్ వచ్చిందండి. అమ్మ, మీ జాతీయ జెండాను మేము ఖచ్చితంగా ఎదురుగా తీసుకెళ్తాం. మీ 2-3 రోజుల్లో మీకు అపాయింట్మెంట్ ఇచ్చి జాతీయ జెండా గురించి పూర్తిగా తెలుసుకుని అది నీ కోరిక నెరవేరేలాగా చేస్తామని ఆఫీస్ నుంచి అయితే మాకు ఫోన్ చేశారు సార్. ఇది ఏమైందంటే ఫస్ట్ నేను తయారు చేసేటప్పుడు 10,000, 20,000 నుంచే నేను మొదలుపెట్టానండి. ఫస్ట్ అయితే నాకు 6,50,000 ఖర్చు అవ్వలేదండి. కానీ ప్రయోగం చేసేటప్పుడు ఒక మెట్టు ఎక్కేటప్పుడు డబ్బులు ఖర్చు అవుతూ ఉండేయండి. అలాగే ఎక్కువ ఖర్చు అవడంతో నేను చేనేత చీరలు కూడా అమ్మేవాడినండి. నాకు ఇవన్నిటిలోనూ ఈ జెండా మీద 4 సంవత్సరాలు ఉండడంతో దాంట్లో లాస్ వచ్చిందండి. దీంట్లో నేను మా ఇల్లుని తాకట్టు పెట్టండి, ఆ డబ్బులు తెచ్చి ఈ జెండా పూర్తి చేశానండి. 4 ఏళ్ల పాటు నిరంతరం శ్రమించి దాదాపు 6.5 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ అపూర్వ జెండాను సిద్ధం చేశారు. 3 రంగులు మిళితమయ్యేలా అశోక చక్రంలోని 24 రేఖలు స్పష్టంగా కనిపించేలా 2,400 పట్టు దారాలను ఉపయోగించారు. జాంధాని, పైసానీ వర్క్లతో ఈ జెండాను అత్యంత ఖచ్చితత్వంతో తయారు చేశారు. 9 ఏళ్ల క్రితమే ఈ జెండా తయారైన ఇన్నాళ్లు సరైన గుర్తింపు కోసం ఆయన ఎదురు చూస్తూనే ఉన్నారు. పైతాని ప్లస్ కుట్ వర్క్ ఈ 2 కలిపండి ఇది జామ్దాని స్టైల్లో తయారు చేసామండి. తర్వాత కుట్ వర్క్ తయారు చేసి ఎంబోజింగ్ వచ్చేలాగా, అదే మన ధర్మచక్రం ఉంటుంది కదండి, బాగా కనబడేలాగా అది కుట్ వర్క్ ఒకదారం లింక్ వేసుకుంటా అది తయారు చేస్తే వచ్చిందండి. ఇదంతా ప్రయోగమే సార్. అందుకని 4 సంవత్సరాలు ప్రయోగం అంటున్నానండి. లేదా ఒక జెండా తయారు చేయడానికి మనకి 3 నెలలు పడుతుందండి. 3 నెలల్లో కంప్లీట్ అవుతుందండి పూర్తిగా మంచిగా వస్తే. అదే మంచిగా రాలేదంటే మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టి మళ్ళీ పూర్తి చేయాలండి. మళ్ళీ 3 నెలలు అలాగా
ఎక్కువ టైం తీసుకుంటుందండి. అంతేగాని ఒక జాతీయ జెండా తయారు చేయడం 4 సంవత్సరాలు పట్టదండి. మనకి తక్కువ టైంలోనే అవుతుంది. కానీ అది కరెక్ట్గా వస్తేనే మనకి పూర్తయినట్టండి. దాని గురించి నాకు 4 సంవత్సరాలు పట్టిందండి జాతీయ జెండా తయారు చేయడానికి. ప్రతి ఆగస్టు 15న తన జెండా ఎర్రకోట మీద ఎగరాలని ఆశపడే సత్యనారాయణ ఆవేదనను చూసి నెటిజన్లు స్పందించారు. ఇటీవలి ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆంధ్ర నేత కార్మికుల నైపుణ్యానికి ఇది నిదర్శనమని, త్వరలోనే సత్యనారాయణను కలుస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. అటు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా పీఎంఓను ట్యాగ్ చేస్తూ ప్రభుత్వం ఈ ప్రతిభను గుర్తించాలని కోరారు. నిజంగా చాలా ఆనందంగా ఉన్నదండి ఈరోజు. ఎందుకంటే నేను ట్విట్టర్లో ట్వీట్ చేశానండి, ఈ జాతీయ జెండాని ఎర్రకోట మీద ఎగరేలాగా చూడండి అని. చాలామంది ప్రముఖులు భారతదేశంలో చాలామంది కూడా శశిధర్ గారు, కాంగ్రెస్ ఎంపీ శశిధర్ గారు, మళ్ళీ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా మంచి రెస్పాన్స్ అయ్యి ఈ జాతీయ జెండాని ఏమైనా సరే మేము ఎర్రకోట మీద ఎగిరేలాగా మేము చేస్తామని మాకు హామీ ఇచ్చారండి. ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళానండి. అలాగే ముర్ము గారికి కూడా ఈ జెండా ఇవ్వడం జరిగిందండి. కానీ అధికారికంగా వెళ్ళాం కానీ అండి, మా జెండా గురించి ఇప్పుడు వరకు రెస్పాన్స్ అయితే లేదండి. కానీ ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే నాకు మెసేజ్ వచ్చిందండి. వాళ్ళైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి అయితే నన్ను సంప్రదించండి, వాళ్ళు అడిగి తెలుసుకున్నారండి అన్నీ కూడాను జెండా గురించి. ఈ జాతీయ జెండా పింగళ వెంకయ్య గారి స్ఫూర్తితో ఒక్కసారైనా ఎర్రకోట మీద ఎగరాలండి అని నేను పవన్ కళ్యాణ్ గారి ఆఫీసు వరకు చెప్పానండి. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా తీసుకెళ్లారండి. 4 రోజుల్లో నేను స్వయంగా పరిశీలన చేస్తాను. చేసిన తర్వాత ఈ జెండా గురించి ప్రత్యేకంగా ఏం చేయాలన్నది చేద్దామని చెప్పారండి. గౌరవనీయులైన లోకేష్ గారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. ఎందుకంటే మీరు ఆ ట్వీట్స్ చూసి వెంటనే స్పందించి మీ ఆఫీస్ నుంచి కూడా నాకు ఫోన్ చేశారు సార్. వారందరూ కూడా చాలా బాగా మాట్లాడారండి. ఇప్పుడైనా సరే ఈ ప్రభుత్వం ద్వారా ఈ పింగళ వెంకయ్య గారి స్ఫూర్తితో ఈ జెండా నేను పూర్తి చేస్తాను సార్. మీరు ఈ జెండాని ఢిల్లీ ఎర్రకోట మీద ఎగరేసేలాగా లేదా అరుదైన జాతీయ జెండాగా గుర్తింపు వచ్చేలా మన ఆంధ్రప్రదేశ్కి చేస్తారని నేను కోరుకుంటున్నాను సార్. సుచిత్ర ఎల్లా గారు ఆఫీస్ నుంచి కూడా ఫోన్ వచ్చిందండి. వారైతే చాలా బాగా స్పందించారండి. మీకు ఏ సహాయం కావాలని చేస్తామని అన్నారండి. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. లోకేష్ ట్వీట్ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కార్యాలయం, ఏపీ ప్రభుత్వం చేనేత సలహాదారు సుచిత్ర ఎల్లా కార్యాలయం నుంచి కూడా సత్యనారాయణకు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ అరుదైన జెండాపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. కష్టమంతా ఈరోజు పోయినట్టు అనిపించిందని మాకు. ఒకసారి గవర్నమెంట్ నుంచి ఫోన్ వచ్చిందంటే మాకు కొంచెం ఆనందంగా అనిపించిందండి. ఇప్పటికైనా సరే గుర్తించారు, వెళ్ళింది మనకి, అంటే ఇంతవరకు వెళ్ళింది కానండి సరిగ్గా వెళ్ళలేదేమో, వాళ్ళకి అర్థం కాలేదేమో అనుకున్నానండి. మేము చేసిన వర్క్ వాళ్ళకి అర్థం కాలేదేమో అండి. ఇప్పటికైనా సరే మేము చేసిన ఈ వర్క్ వాళ్ళకి అర్థమైనట్టుందని ఈ జాతీయ జెండా ఇప్పటికి వెళ్ళేందుకు మాకు కొంచెం ఆనందంగా ఉందండి. పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందండి మాకు. అంటే ట్విట్టర్లో పెట్టారండి, పోస్ట్ పెడతా ఉంటారండి అప్పుడప్పుడును. అది మొన్న ఒక వారం రోజుల కిందట పెడితే అది బాగా వైరల్ అయ్యిందండి. బాగా పెద్ద పెద్ద వాళ్ళందరూ చేశారండి, అది ముందుకు తీసుకెళ్లారండి. దాని గురించి కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. దానివల్ల పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి అక్కడికి వెళ్ళిందండి. అది ఫోన్ వచ్చిందండి, ఒకసారి చూస్తాం తీసుకురండి అన్నారండి. మేము వెళ్ళడం జరిగిందండి. అది అవన్నీ చూసారండి. మళ్ళీ పవన్ కళ్యాణ్ మళ్ళీ కలుస్తానని చెప్పారండి. ఒకసారి చూసాయన్ని మళ్ళీ పరిశీలిస్తానని చెప్పారండి. ప్రస్తుతం తన ఇంట్లో నేసిన చీరలను అమ్ముకుంటూ సామాన్య జీవితం గడుపుతున్న ఈ చేనేత కళాకారుడికి తగిన గుర్తింపు, ఆర్థిక సాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.